తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఓ ఐటీ కంపెనీ కూడా భాగం ఉందనే అనుమానం కలుగుతోంది. తాజాగా ఆ సంస్థలు సోదాలు చేయడం కూడా సంచలనంగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎస్ఐబికి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. కీలకమైన డాక్యుమెంట్స్, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు. 3 సర్వర్లు, 5 మినీ డివైస్లతో పాటు హార్డ్ డిస్క్లు సిట్ అధికారులు తమతో తీసుకెళ్లారు. కొన్నేళ్ల నుంచి ఎస్ఐపికి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కుంది. దీంతో ఆ సంస్థ యాక్టివిటీస్ పై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ ఉదయం ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ సంస్థ బెంగళూరు, హైదరాబాద్ లో ఆఫీసులు నిర్వహిస్తోంది. 2 ప్రాంతాల్లోని ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ సంస్థ ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు 3 జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా ప్రతిపక్ష నేతలు సహా కీలకమైన వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ లో ఈ సంస్థ పాత్ర చాలా ఉందన్న అనుమానంతో నేటి సోదాలు సాగాయి. బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టిన సిట్ బృందాలు అక్కడ సిబ్బందితో కూడా మాట్లాడారు. వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు, సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ ఇంట్లో దాచిపెట్టిన హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కీలక సూత్రధారిగా భావిస్తున్న ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహాయంతోనే ప్రతిపక్షాలను ట్రాప్ చేశారని అంటున్నారు. ఎస్ఐబికి టెక్నికల్ సపోర్ట్ అని చెబుతున్నా చేసేది మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.